కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహావిశ్వవిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్తో కూడిన అడ్మిషన్లు. వివరాలకు కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు సంపాదించే మనీని మేనేజ్ చేసుకోవడం అంటే అది ఆల్రెడీ తెలుసు అనుకుంటారు, బట్ చాలా మందికి తెలియదు. దీనికి రీజన్ ఏంటి అంటే ఒక్కసారి నెల అయిపోయేటప్పటికి మన దగ్గర ఎంత డబ్బులు మిగిలాయి, ఒక సంవత్సరం అయ్యేటప్పటికి మన దగ్గర ఎంత డబ్బులు మిగిలాయి అనేది ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకున్నట్లయితే దాని యొక్క ఇంపార్టెన్స్ మీకు అర్థమవుతుంది. ఇలాంటివి కాస్త అర్థమయ్యే విధంగా చెప్పడానికి మనకి ఫైనాన్షియల్ అనలిస్టులు కొన్ని రూల్స్ చెప్తా ఉంటారు. ఈ 15-20 రూల్ అని, లేదంటే 15-15-15 రూల్ అని, ఇలాంటి కొన్ని కేస్ స్టడీస్ చెప్తూ ఉంటారు. ఈ ఫార్ములాలో మీరు ఇన్వెస్ట్ చేసినా, సేవ్ చేసినా మీకు డబ్బులు కనిపిస్తాయి. అవి మీరు ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు అని. సో ఇలాంటి ఒక కేస్ స్టడీ నిజంగానే వర్కౌట్ అవుతుందా అనేది ఈ రోజు ఎపిసోడ్‌లో చాలా క్లియర్‌గా తెలుసుకుందాం. ఇది మనకు తెలియజేయబోతున్నారు ఫైనాన్షియల్ అనలిస్ట్ అయిన మన రేవంత్ చలమల గారు. సార్‌తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సో మన ఆన్ ప్లాట్‌ఫార్మ్ మనం చాలా డిఫరెంట్ విషయాల్ని ప్రజలకు అందిస్తా ఉన్నాం. అవును. యుద్ధం గురించి చెప్తా ఉన్నాం. ఆ టైంలో స్టాక్ మార్కెట్ అప్డేట్స్ అయ్యుండొచ్చు. ఇవన్నీ కూడా. సరే, ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి ముఖ్యంగా ఇంపార్టెంట్ యూజ్ అయ్యేది ఏంటంటే వాళ్ళ పర్సనల్ ఫైనాన్స్‌ని ఎలా మేనేజ్ చేసుకోవాలనేది. అవును. దానికి కాస్త బెనిఫిషియరీ చూపిస్తూ ఇలాంటి రూల్స్ చెప్తా ఉంటారు. 15-15-15 రూల్ అని. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ రూల్ నిజంగా వర్కౌట్ అవుతుందా? ఏ విధంగా వర్కౌట్ అవుతుంది? సో 15-15-15 రూల్ అని అంటే రూ. 15,000 15 సంవత్సరాల పాటు 15% రిటర్న్ తోటి ₹1,00,00,000 సంపాదించొచ్చు అని. హ్మ్. సో బేసిక్ ఇది చాలా ఫేమస్. ఇన్‌స్టాగ్రామ్ చూసినా, ఫేస్‌బుక్ చూసినా, యూట్యూబ్ చూసినా 15-15-15 ఎక్కడైనా కనిపిస్తూనే ఉంటది. క్వెషన్ మార్క్ ఏంటంటే నిజంగా అసలు ఆ 15-15-15 రూల్‌లో డబ్బులు ఎవరైనా సంపాదించారా? హ్మ్. చెప్పాము థియరాటికల్లీ. ప్రాక్టికల్‌గా ఎవరైనా సంపాదించారా? ఇదే పెద్ద క్వెషన్ మార్క్. టు మై నాలెడ్జ్ హ్మ్. 100లో 99 మంది సంపాదించరు. 100లో 99 మంది సంపాదించరు. రీజన్? 15 సంవత్సరాల పాటు డిసిప్లిన్డ్‌గా ఓకే. ఒక్క ఎస్ఐపి కూడా మిస్ గాకుండా హ్మ్. 15,000 మార్కెట్ వాలటాలిటీ, మార్కెట్ డౌన్ టర్న్స్‌తో సంబంధం లేకుండా, పర్సనల్‌గా వచ్చే అవసరాలకి సంబంధం లేకుండా 15 ఏళ్ళు నిజంగా కంటిన్యూ చేసేవాళ్ళు ఎంతమంది? హ్మ్. అది ప్రశ్న. కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ. 15% 15 ఇయర్స్. 15% రిటర్న్స్ పాసిబుల్. కానీ 15 ఇయర్స్ పాటు కంటిన్యూ చేయడం సాధ్యం అవుద్దా లేదా? హ్మ్. సో బేసిక్‌గా ప్రాక్టికల్ కేస్‌లో ₹15,000 15 సంవత్సరాల పాటు కంటిన్యూ చేయడం ఇట్ ఈస్ పాసిబుల్. హ్మ్. బట్ వి డోంట్ డూ ఇట్. వి ఆర్ సెల్ఫ్ డెస్ట్రాయ్ అవర్ వెల్త్. మార్కెట్‌లో ఎస్ఐపి స్టార్ట్ చేసిన తర్వాత మార్కెట్ ఆల్ ఆఫ్ ద సడన్ డౌన్ టర్న్స్‌కి మారుతాయి. వి హావ్ ఎ గోల్. 15 సంవత్సరాలు ఇంత డబ్బు సంపాదించాలి అని. మార్కెట్‌లో ఒక్కసారి వీక్ కాంగానే వి స్టాప్ అవర్ ఎస్ఐపిస్. హ్మ్. గోల్డ్ పరిగెడుతుంది అనగానే విల్ గో అండ్ బై గోల్డ్ అగైన్. ఏది పరిగెడుతుంటే దాని వెనకాల పరిగెట్టడమే మనకు అలవాటు. డిసిప్లైన్డ్‌గా నేను ఒక రూల్ పెట్టుకున్నాను. ఈ రూల్‌తో నేను పని చేస్తాను. ఇండియా సేవింగ్స్ యావరేజ్ గమనిస్తే ప్రపంచ యావరేజ్ సేవింగ్స్ రేషియోతో కంపేర్ చేస్తే అవర్ ఇండియన్ సేవింగ్స్ రేషియో ఇస్ వెరీ హై. బట్ ఇండియన్స్ ఆర్ వెరీ పూర్. ఇండియా ఇంకా పేద దేశమే. దానికి గల కారణం ఏంటి? డిసిప్లిన్. సరైన రూట్లో ఇన్వెస్ట్ చేయకపోవటం, పేషెన్స్ లేకపోవటం, త్వరగా ఒకదాన్ని జడ్జ్ చేసేయటం. వి లవ్ జడ్జింగ్. మనుషులనైనా ఇన్వెస్ట్మెంట్ టూల్స్నైనా త్వరగా జడ్జ్ చేస్తాం. ఒక రూల్ అనుకున్న ఆ రూల్తో పాటు ఫాలో అవ్వాలని చెప్పేసి మనకి ఎప్పుడు ఆ కోరిక ఉండదు. వి జస్ట్ డిస్టర్బ్ అవర్ ఇన్వెస్ట్మెంట్స్. అంటే మధ్యలో అవసరం వచ్చిందనో, లేదంటే గ్రీడ్, కొంతమందికి నాకే మొత్తం ఈ టైంలో ఎందుకు ఉంచడం అని, ఇంకొక పక్క పానిక్. సో ఇవన్నీ కూడా రీజన్స్. ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు అవసరం వచ్చింది అని అంటున్నారు. డబ్బులు భవిష్యత్తు కోసం దాచుకున్న డబ్బులు బయటికి తీసాము అని అంటే డెఫినెట్గా దానికి ఒక సాలిడ్ రీజన్ ఉండాలి. అది హెల్త్ రిలేటెడ్ ఇష్యూ అయి ఉండాలి. హెల్త్ రిలేటెడ్ ఇష్యూకి మీరు ఏం చేసుకుని ఉండాలి ముందే? ఇన్సూరెన్స్ తీసుకున్నాను. అది తీసుకోలేదు అంటే దాని మీనింగ్ ఏంటి? డిసిప్లిన్ లేదు. అంతే కదా? లేదా మనిషికి ఏదైనా జరుగుండి ఉండాలి. అప్పుడు ఏం తీసుకొని ఉండాలి? టర్మ్ ఇన్సూరెన్స్. ఎందుకు తీసుకోలేదు? డిసిప్లిన్ లేదు. అదేంటి అది తీసుకోకపోతే డిసిప్లిన్ అంటే లేనట్టే. యు ఆర్ నాట్ ప్రొటెక్టింగ్ యువర్ వెల్త్. యు ఆర్ నాట్ ప్రొటెక్టింగ్ యువర్ ఫ్యామిలీ విత్ అన్సర్టన్ ఈవెంట్స్. మరి డిసిప్లిన్ లేనట్టే కదా అది. సరే, ఆ 2 కేసెస్‌లో కొంతవరకు ఎగ్జామ్టెడ్ అనుకొని వదిలేసినా గానీ ఎమోషన్స్ తోటి ఇన్వెస్ట్మెంట్స్‌ని పాడు చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువ మన భారతదేశంలో. నీ ఎమోషన్స్ నీ భవిష్యత్తుని కంప్లీట్‌గా పాడు చేస్తాయి. ఇంకోటి మాట్లాడతా, ఇంకో యాంగిల్. సరే, నిజంగానే నేను డిసిప్లిన్డ్‌గా చేస్తాను. నేను అట్లా డిసిప్లిన్డ్‌గా చేస్తే నా లైఫ్‌లో ప్రాబ్లమ్స్ లేకుండా ఉండగలుగుతాను అని అంటే
100% మీరు అంత డిసిప్లిన్గా పనిచేసిన ప్రాబ్లమ్స్లోనే ల్యాండ్ అవుతారు మళ్ళీ. ఎందుకు? మీరు ఇప్పుడు 15 రూల్ తోటి ₹1,00,00,000 టార్గెట్ పెట్టుకొని 15 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తారు. 15 సంవత్సరాల తర్వాత ₹1,00,00,000 విలువ ఉంటుందా? డెఫినెట్లీ ఇన్ఫ్లేషన్తో కంపేర్ చేస్తే ఉండదు. ఉండదు. ₹1,00,00,000 అంత విలువ అయితే ఉండదు. డెఫినెట్గా ఉండదు. చాలా పడిపోతుంది దాని విలువ. 10 ఇయర్స్కి అయితే మినిమం హాఫ్ అవుతుంది. ఏముండదు విలువ. 1 crore యూ కాంట్ బై ఎనీథింగ్ విత్ 1 crore. ఇప్పుడు సరే సింపుల్ ఎగ్జాంపుల్, 15 సంవత్సరాల క్రితం ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలంటే ఐ బిలీవ్ గట్టిగా 15 లక్షలు వచ్చేసేది. 15-20 లక్షలు అపార్ట్మెంట్ అంతే. 15-20 లక్షల అపార్ట్మెంట్ వచ్చేసేది 15 సంవత్సరాల క్రితం. అంత మించి ఖర్చు లేదు. 10 లక్షలకి 7 లక్షలు కూడా ఉన్నాయి అపార్ట్మెంట్లు మన హైదరాబాద్లోనే. మరి ఇప్పుడు అదే అపార్ట్మెంట్ ₹1,00,00,000 వెళ్ళింది. ఏంటి తేడా? ఇన్ఫ్లేషన్ ఒక ఎలిమెంట్ ఉంది కదా. మరి ఇప్పుడు మనం ₹1,00,00,000తో టార్గెట్ పెట్టుకొని పని చేస్తే సాఫ్ట్ ల్యాండింగ్ ఎట్లా జరుగుతుంది మన 15 ఇయర్స్ తర్వాత? ₹1,00,00,000 విల్ నాట్ హ్యావ్ ఎనీ వాల్యూ కదా. సో ఇక్కడ ఇంకో డిసిప్లిన్ యాడ్ చేయాలి. అండర్స్టాండ్ ద ఫ్యూచర్, క్యాలిక్యులేట్ ద ఫ్యూచర్ వాల్యూ. ఈరోజు మీరు ఒక గోల్ని అచీవ్ చేయడానికి ₹1,00,00,000 ఖర్చు అవుతుంది అని అంటే 15 ఏళ్ల తర్వాత దానికి ఒక విలువ ఉంటుంది. ఇట్ మైట్ బి 2, 3 or 4 crores. బేస్ కేస్ సినారియోలో ఇట్ విల్ బికమ్ 3 to 4 crores. ఒక 4 crore టార్గెట్ అని అనుకుందాం. 4 crore టార్గెట్ అని అంటే ఇప్పుడు మనం ఎంత ఎస్ఐపి చేయాలి? 60,000 చేయాలి. 15,000 into 4 60,000 ఎస్ఐపి చేయాలి. నేను 15,000 కన్సిస్టెంట్గా డిసిప్లిన్గా చేస్తున్నాను కదా అంటే నో, ఇట్ విల్ నాట్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్, ఇట్ విల్ నాట్ సర్వ్ ద పర్పస్. సో దాని తగ్గ అమౌంట్ని కూడా ఇన్వెస్ట్ చేయాలి. 15 ఏళ్ల క్రితం ఇదే ఫార్ములా వాడుంటే ఇప్పుడు ₹1,00,00,000 ఎక్కువ. ఇప్పుడు మళ్ళీ అదే ఫార్ములాని వాడి నేను ₹1,00,00,000 సంపాదిస్తాను అంటే ఇట్ విల్ నాట్ హెల్ప్ యూ. నాట్ ప్రాక్టికల్. సో ఇక్కడ కేసెస్ మారుతున్నాయి. 15 1 crore is super, but if you start now that 1 crore will not have any value in future. అది మీకు ఉపయోగపడదు. ఫస్ట్ అండర్స్టాండ్ యువర్ ఫ్యూచర్ వాల్యూ క్యాలిక్యులేషన్స్ చేయండి. ఎంత డబ్బు ఉంటే మీరు కంఫర్టబుల్గా ఉండగలుగుతారు అర్థం చేసుకోండి. అది అర్థం చేసుకున్నాక మీరు ఈ ఫార్ములాను అప్లికబుల్ చేస్తే ఏముంది, సింపుల్ మల్టిపుల్స్ ఆఫ్ 15. ఇఫ్ యువర్ టార్గెట్ ఇస్ 4 crores, 4 into 15,000. టార్గెట్ ఇస్ 10 crore. 15 చేయలేని వాళ్ళు ఆ 65 చేస్తారు అనేది నా డౌట్. చెయ్యలే. ఇక్కడ పాయింట్ ఏంటనంటే 60,000 చేయటం ఈ రోజులు పెద్ద కష్టమైన పని ఏం కాదు. పీపుల్ ఆర్ ఎర్నింగ్ మనీ. ద ప్రాబ్లమ్ హియర్ ఈస్ దే వాంట్ టు టెస్ట్ ద ప్రోడక్ట్. వస్తుందా రాదా? ఇక్కడ ఒక మాట చెప్తాను. మ్యూచువల్ ఫండ్స్ ₹10 ఎన్ఏవి దగ్గర నుంచి ₹4,000 ఎన్ఏవి దాకా వెళ్ళినాయి. మ్యూచువల్ ఫండ్ బై ఇట్స్ నేచర్ హ్యాస్ గ్రోన్, బట్ దాంతో ఏ ఇన్వెస్టర్ ట్రావెల్ చేయలే. అదొక ప్రాబ్లం, రైట్? నువ్వు టెస్ట్ చేయని అవసరం లేదు. మ్యూచువల్ ఫండ్స్ ఆల్రెడీ టైం టెస్టెడ్. ఇన్వెస్టర్స్ ఎవరు సంపాదించలేదు. అందుకే ఎగ్జాంపుల్స్ ఏం దొరకట్లేదు. బికాస్ ఒకడు వస్తాడు వెళ్ళిపోతాడు. మ్యూచువల్ ఫండ్ ఇస్ ఎ బస్. పీపుల్ విల్ బోర్డ్ అండ్ ఆఫ్ బోర్డ్, అంటే లోపలికి వస్తారు దిగిపోతారు మధ్యలోనే. దాని జర్నీ అంతా ఎవడు కొనసాగించడు. ఫండ్ సైజులో ఎదిగినాయి, మీరు ఎదగట్లేదు. దానికల్ల కారణం ఏంటంటే ఈ డిసిప్లిన్ లేక. ఫండ్తో ట్రావెల్ కూడా చేయట్లేదు. ఒక ఫండ్తో కాదు, పోనీ మల్టిపుల్ ఫండ్స్, ఒక ఫండ్ కాకపోతే ఇంకో ఫండ్లోకి మార్చావే అనుకుందాం. 15 ఏళ్ళు ఎంతమంది ట్రావెల్ చేశారు? అది ప్రశ్న. ట్రావెల్ చేసిన వాళ్ళు ఎంతమంది అసలు? ఇప్పుడు మార్కెట్ పడ్డది. 2024 వరకు స్మాల్ క్యాప్ వెనకాల పడ్డారు. మ్యూచువల్ ఫండ్ ఏఎంసీలే బాబు మాకు వద్దురా నాయన, ఎస్ఐపీలు తీసుకోము, లంసములు తీసుకోము, స్మాల్ క్యాప్లో పెట్టకండి అని వాళ్ళే మొత్తుకున్నారు. మాకు వద్దు అసలు డబ్బులని. ఆల్ ఆఫ్ ద సడన్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే స్మాల్ క్యాప్లో ఎస్ఐపీలు ఆపేస్తున్నారు, స్మాల్ క్యాప్లో డబ్బులు రిడీమ్ చేస్తున్నారు. పేషెన్స్ లేదు. మార్కెట్ రిటర్న్స్ చూసి పీక్లో ఎంటర్ అయ్యారు. 1.5 ఇయర్లో ఎస్ఐపీలు ఆపేసి వెళ్ళిపోతున్నారు. పేషెన్స్ లేదు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ పేషెన్స్, వై మార్కెట్ విల్ రివార్డ్ యూ? నేను ఎప్పుడదో చెప్తా, సింపుల్గా ఏదో ఒక రాయి తీసుకొని కళ్ళు మూసుకొని సిరిన ఏదో గ్లాసులో పడుద్ది అన్నట్టుగా అనుకున్నారు. ఎస్ పడుతుంది, కానీ దానికి పేషెన్స్ కావాలి. ఇక్కడ ప్రాక్టీస్ ఏంటంటే పేషెన్స్, ఆ డిసిప్లిన్ ఉండాలి. 1.5 ఇయర్లో హౌ కెన్ యూ జడ్జ్ ద మార్కెట్? ఇప్పుడు జరుగుతుంది అదే కదా ప్రాక్టికల్ కేస్ సినారియోలో. యూ కాంట్ అచీవ్ యువర్ లైఫ్ గోల్స్ వితౌట్ పేషెన్స్ అండ్ డిసిప్లిన్. బీ పేషెన్స్, డిసిప్లిన్ మెయింటైన్ చేయండి. 15 సంవత్సరాల్లో ₹1,00,00,000 ఏంటి? యూ కెన్ ఆల్సో అచీవ్ 4-5 crores ఆల్సో. ఇట్ ఈస్ పాసిబుల్. అఫోర్డబిలిటీ ఉండి, క్యాపబిలిటీ ఉండే వాళ్ళకి ఈ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కొంచెం ఉండి, ఈ ప్రొఫెషనల్ హెల్ప్ లేకుండా చేసే వాళ్ళకి డిఫరెన్స్ చెప్తారా? దానివల్ల ట్రావెల్ ఎలా ఉంటుంది, రిటర్న్స్ ఎలా ఉంటాయి? సో బేసిక్గా డైరెక్ట్ చేయడం తప్పు కాదు, రెగ్యులర్ చేయడం తప్పు కాదు. ప్రతి ప్రోడక్ట్కి ఒక పర్పస్ ఉంది.
ఇఫ్ యూ హ్యావ్ గుడ్ నాలెడ్జ్, మీకు మార్కెట్ సైకిల్స్ తెలుసు, ఏ టైంలో స్మాల్ క్యాప్ పెట్టాలి, ఏ టైంలో మిడ్ క్యాప్, ఏ టైంలో లార్జ్ క్యాప్, యూ నో, డూ డైరెక్ట్, సేవ్ యువర్ ఎక్స్పెన్స్ రేషియో. నాకు అది తెలియదు. అన్నిటికంటే ఇంపార్టెంట్, అసలు నాకు డిసిప్లైన్గా నడవాలి. ఇప్పుడు ఒక్కరిని ట్రావెల్ చేయడం కష్టం, దూరం. ఇంకొకటి జత కలిస్తే, కొంచెం లాంగ్ వెళ్ళొచ్చు. ఇంకొకరు కలిస్తే, ఇంకొకరు కలిస్తే, బాగా long డిస్టెన్స్ బాగా, అది ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్. ఇక్కడ ఏమవుతుంది, మీ జీవితంలో సమస్య వస్తే అది మీకు ఎమోషనల్ అవుతుంది. ఒకరితో కలిసి ట్రావెల్ చేస్తే అవతలడికి అది ప్రొఫెషన్ కాబట్టి అది లాజిక్ అవుతుంది. మీరు ఎమోషనల్గా తప్పు నిర్ణయాలు తీసుకోవచ్చు. బట్ మీతో ట్రావెల్ చేసేవాళ్ళు బయట నుంచి దాన్ని అన్ని వైపుల నుంచి చూసే ప్రయత్నం చేస్తారు కాబట్టి, బయట వాళ్ళంటే ఎవరు పడితే వాళ్ళు కాదు, ప్రొఫెషనల్స్. ప్లానర్స్ ప్రొఫెషనల్స్ అంటే ఒక పీక్ టైంలో, ఎమర్జెన్సీ టైంలో అమౌంట్ తీయకుండానే ఆపగలరా? ఎలా డిపెండ్స్ ఆపగలరు? అపాన్. ఇప్పుడు మీరు ఇల్లు కొనుక్కోండి, మీరు అమ్మాయి చదువు కోసం డబ్బులు పెడుతున్నారండి, మధ్యలో అవుట్ ఆఫ్ ఎమోషన్ మీరు ఏదైనా ల్యాండ్ కొనాలనుకుంటున్నారు, మంచి డీల్ వచ్చిందని, యువర్ చైల్డ్ ఎడ్యుకేషన్ టార్గెట్ ఇస్ 1 crore అనుకుందాం. మీరేం చేస్తున్నారు, ఆల్ ఆఫ్ ద సడన్ ఏదో ల్యాండ్ డీల్ వచ్చింది, ఒక 50 లక్షలు ఇప్పుడు దాకా అక్యుములేట్ అయినాయి కదా, మళ్ళీ స్టార్ట్ చేద్దాం అమ్మాయి చదువుకి, ముందు 50 లక్షలు తీసి భూమి మీద పెడదాం అనుకుంటారు. మీ అమ్మాయి చదువులకు ఒక 10 సంవత్సరాల టైం ఉంది, ఇప్పటికే ఒక 6 సంవత్సరాలు గడిపేశారని అనుకుందాం, 6 years ఎంత గడిపేశారని అనుకుందాం, లేదా 5 years గడిపారు అనుకుందాం. మీరేమనుకుంటారు, 5 ఏళ్ళ టైం ఉంది కదా, లెట్స్ డూ ఇట్ అని అనుకుంటారు. కానీ ఇక్కడ మేమేం చేయగలుగుతామని అంటే, ఈ 50 లక్షలకు రావడానికి మీకు 5 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు ల్యాండ్ కొంటారు, దట్స్ గుడ్. ల్యాండ్ కొన్న తర్వాత అనుకోని పరిస్థితుల వల్ల మీకు ఉద్యోగం పోయినా, లేదా అనుకున్నట్టుగా జరిగి మీరు ₹1 కోటి అక్యుములేట్ చేయకపోయినా, మీకు ల్యాండ్ ఉంటుంది కానీ మీ అమ్మాయికి భవిష్యత్తు ఉంటుంది. విచ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, ల్యాండ్ ఆర్ ద గర్ల్స్ ఎడ్యుకేషన్? ఆ అమ్మాయి ఎడ్యుకేషన్ కదా ప్రియారిటీ. ల్యాండ్ ఎందుకు కొంటున్నారు, అమ్మాయి భవిష్యత్తు కోసం అని కదా, అమ్మాయికి తోడు ఉంటుందని. అసలు ఆ అమ్మాయికి భవిష్యత్తు ఉంటే కదా తోడు ఉండాలో లేదు తెలిసేది. కంపేర్ టు ల్యాండ్, ఈ ఎంఎఫ్ లో వచ్చే రిటర్న్ కానీ లేదంటే అది బెటర్ ఉంటుంది అంటారా? 100%. సార్, రిటర్న్స్ ఆర్ డెఫినెట్లీ బెటర్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్, దెర్ ఇస్ నో డౌట్. వెన్ కంపేర్ టు ల్యాండ్, ల్యాండ్స్ ఎంత ఇస్తాయండి? 10%. మెట్రోపాలిటన్ సిటీ అయితే 12%. మ్యూచువల్ ఫండ్స్ అయితే మనం 12% వర్కౌట్ అవుతుంది కదా, 12 ప్లస్ మనం బేస్ కేసు చెప్తున్నాం, 12% అయితే మ్యూచువల్ ఫండ్ వర్కౌట్ అవుతుంది కదా. ద పాయింట్ హియర్ ఇస్ నాట్ అబౌట్ రిటర్న్, లిక్విడిటీ. ఇప్పుడు త్వరగా డబ్బులు తీయచ్చు. లిక్విడిటీ అన్నారు, మ్యూచువల్ ఫండ్స్ నేను ఒకటి విన్నాను, నిజంగా అది వర్కౌట్ అవ్వలేదు, మిమ్మల్ని అడుగుతాను. మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఒక 1-2 years అయింది, లేదంటే 4 years డౌన్ ది లైన్ తర్వాత మనకు వచ్చిన ఎమర్జెన్సీ వచ్చింది, ఆ టైంలో అమౌంట్ తీసే బదులు దానికి అగైనెస్ట్ లోన్ తీసుకోవచ్చు అంటున్నారు. హౌ మచ్ ఇట్ వర్క్? సో దట్ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ ఎమర్జెన్సీ అండ్ ద కరెంట్ ఫైనాన్షియల్ కండిషన్. ఇఫ్ ఇట్ ఈస్ హెల్త్, దెర్ ఇస్ నో ఆప్షన్, యూ హ్యావ్ టు సెల్ ఇఫ్ నీడెడ్. అమ్మేయాలి. ప్రాణం మీదకి వస్తే డబ్బులు ఏమి ఇంపార్టెంట్ కాదు కదా, ప్రాణాన్ని కాపాడుకోవడం ఎక్కువ ఇంపార్టెంట్. అసలు ఫస్ట్ వెన్ యూ ట్రావెల్ విత్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్, దే విల్ అండర్స్టాండ్ యువర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్. హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే దే విల్ ట్రై టు ఫస్ట్ అడ్రస్ యువర్ హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ ఇష్యూస్. సరిపడా ఉందా లేదా ఏదైనా పెంచుకోవాల్సిన అవసరం ఉందా, ఫస్ట్ దే విల్ అండర్స్టాండ్. తీయాల్సిన పరిస్థితి దాకా నెట్టుకోబడదు. మనం తీయాల్సిన పరిస్థితి ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుంది, ప్లాన్ లేకపోతే, మనం దాన్ని అంచనా వేయకపోతే. సహజంగా జీవితంలో జరిగే అన్ఫోర్సిన్ సిచ్యువేషన్స్ ఏంటి, హాస్పిటలైజేషన్. అంతకు మించి ఇంకో జీవితంలో లేదు, హాస్పిటలైజేషన్. సో వాటికి ఆల్టర్నేటివ్ డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ప్లాన్ ఇట్ బిఫోర్ కదా. ఉద్యోగం పోయింది, యాక్సిడెంట్ అయింది, మన చేతుల్లో లేదు, ఉద్యోగం పోద్ది యాక్సిడెంట్ అయితే, యూ కాంట్ వర్క్ కదా. మరి మీ దగ్గర 2-3 సంవత్సరాలకు సరిపడా డబ్బులు పక్కన పెట్టుకోవాలని ముందు నుంచి చెప్తున్నాం కదా, అంటిల్ యూ గెట్ రికవర్డ్. ఆ తర్వాత మళ్ళీ జాబ్లో జాయిన్ అవుతారు, బట్ అప్పటిదాకా డబ్బులు ఉండాలని చెప్తున్నాం కదా. సో ఇవన్నీ అడ్రస్ చేయడానికి మేము ఉపయోగపడతాం, వెదర్ వీఆర్ డూయింగ్ ఇట్ ఇన్ అ డిసిప్లిన్డ్ మేనర్ ఆర్ నాట్. ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఈస్ నాట్ హ్యావింగ్ డిసిప్లిన్ ఇన్ ఇన్వెస్ట్మెంట్. అది ఎవరికైనా అదే ప్రాబ్లం. ఇప్పుడు నా విషయంలో అయినా నా ఓన్ ఫైనాన్షియల్ చూసుకున్నప్పుడు నాకు ఎమోషన్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైం లోపల ఉన్నాడు, అరే నువ్వు ఒక ఫైనాన్షియల్ మేనేజర్ లాగా ఆలోచించు, నువ్వు పర్సనల్ లెవెల్లో ఆలోచిస్తున్నావు, నాకు నేను సర్దు చెప్పుకొని ఐ విల్ రీకరెక్ట్ ఇట్ అగైన్. ఎవరికైనా వస్తుంది ఎమోషన్, మనిషికి సహజంగా వచ్చేది అదే. సో ఇక్కడ తోడున్నప్పుడు ఏమవుతుంది అని అంటే, ద రైట్ పార్ట్నర్ ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే, హీ విల్ గైడ్ యూ ఎట్ వాట్ టైం, లాజికల్లీ ఏది కరెక్ట్. అసలు ఫస్ట్ ఫ్యూచర్లో రాబోయే అన్ఫోర్చునేట్ సిచ్యువేషన్స్ ముందే ప్రిపేర్ అయి ఉంటాం. సో ఇన్సూరెన్స్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ దట్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ఇన్సూరెన్స్, ఇఫ్ ఇట్ ఈస్ సమ్ అదర్ ఇష్యూ విల్ బి ప్రిపేర్డ్. జీవితంలో ఏమేమి సిచ్యువేషన్స్ ఉంటాయో బై డిఫాల్ట్ విల్ హ్యావ్ అన్ ఎవల్యూషన్. ఒకసారి ఒక పేపర్ ప్రిపేర్ చేసుకొని వీళ్ళు అండర్స్టాండ్ కదా, మనకి ఇవి ఉంటే వీటికి ఇంత ఇన్వెస్ట్ చేయాలి. మోర్ దెన్ ఫైనాన్షియల్ స్టడీ, వీ కెన్ సే దట్ మన సెల్ఫ్ కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ ని ఒక రైట్ విధానంలో ఫుల్ఫిల్ చేసుకుంటూ వెళ్ళే, అంతే, కరెక్ట్ దారిలో చేసుకోవటం అంతే.
వండర్ఫుల్ సార్. సో నాట్ జస్ట్ మ్యూచువల్ ఫండ్స్, నాట్ జస్ట్ సింపుల్ ఫార్ములాస్ అని మీరు అనుకోవచ్చు. అంటే ఇక్కడ మేజర్ పాయింట్ ఏంటి అంటే లివింగ్ ఏ కంఫర్టబుల్ లైఫ్ కమ్స్ ఎట్ ఎ ప్రైస్. ఆ ప్రైస్‌ని బేర్ చేయగా ఆ కేపబిలిటీ మన దగ్గర ఉండాలి. దాన్ని మనం ఎర్న్ చేసుకోవాలి అన్నప్పుడు దానికి సంబంధించి మనం ఇన్వెస్ట్ కూడా చేయాలి. సో ఆ ప్లానింగ్‌కి సంబంధించిన విషయాలను చాలా వరకు ఇక్కడ సార్ మెన్షన్ చేయడం జరిగింది. నాకు స్పెసిఫిక్‌గా అర్థమైన విషయం అయితే మాత్రం డెఫినెట్‌లీ ఒక ప్రొఫెషనల్ హెల్ప్ ఉన్నట్లయితే నేను ఇందులో ఎక్సెల్ అవ్వగలననేది. సో మీకు అలాగే అనిపించిందా? తప్పకుండా మీకు అలాగే అనిపిస్తున్నట్లయితే మీరు డెఫినెట్‌లీ సార్‌ని సంప్రదించవచ్చు. మీకు ఎలాంటి ఇష్యూ ఉన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి అవసరం ఉన్నా సరే సార్ ఫుల్‌ఫిల్ చేస్తారు. అండ్ అదే కాకుండా మీకున్న ఏదైనా క్వెరీస్ ఉన్నా సరే మీరు సార్‌ని అప్రోచ్ అవ్వచ్చు. సో వచ్చే ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం గైస్. థాంక్ యూ సో మచ్ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.